అండి కొత్త ప్రభుత్వాలు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఇవి చూసుకుంటే 18 నెలలు దాటింది కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉంది? గతంలో 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు. పథకాలు ఎప్పుడు కూడా కంటిన్యూగా ఇస్తేనే ఖజానా ఖాళీ అవుతుందని అంటూ ఉంటారు. మరి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? నిజంగా అర్హులకి దక్కుతున్నాయా అన్ని పథకాలు? అర్హులుగా అంటే చెప్పలేమండి. ఎందుకంటే కొంత ఒక రకంగా చెప్పాలంటే పార్టీ వాళ్ళ తరపున పార్టీ వాళ్ళకి వెళ్ళిపోతాయండి ఏదైనా. ఇప్పుడు అలా కాకుండా అంటే అందరికీ సమానంగా ఒక కుల మత భేదం లేకుండా అందరికి ఇచ్చేటట్టయితే బాగుంటుందండి పొజిషన్. ఏంటంటే నాకైతే ఇల్లు కూడా రాలేదండి. తర్వాత ఈ గ్యాస్ కూడా డబ్బులు కూడా పడలేదండి. కనీసం పెట్టిన తర్వాత 5-6 సార్లు బుక్ చేశాను. 5-6 సార్లు కూడా గ్యాస్ డబ్బులు పడలేదు నాకు. సొంత ఇల్లు పెట్టుకుందాం మన సచివాలయంకి వెళ్తే సొంత ఇల్లు కూడా నాకు ఎలిజిబుల్ లేదన్నారు. అసలు చాలా ఇబ్బందిగానే ఉంది. 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను అద్దెకే రెంట్గా ఉంటున్నాను. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పలకబెట్టి ఫోటోలు దించారు, దానికి రాలేదు. సరే బోండా మనుషులు వచ్చినప్పుడు అంతకుముందు 2014లో ఆయన ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టించారు, వచ్చింది అని చెప్పేసి అది కూడా రాలేదు. ఇప్పుడు ట్రై చేస్తారు, ఇప్పుడు కూడా నీకు రాదని చెప్పి అంటున్నారు. దానివల్ల కూడా చాలా బాధపడుతున్నారు. ఇదే విధానంగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు టిడ్కో ఇల్లు, ప్రభుత్వ ఇల్లు కోసమే. ఒక పక్క చూసుకుంటే గతంలో బాండ్లు ఇచ్చి క్యాన్సిల్ అంటున్నారు, మళ్ళీ ఒక చోట మళ్ళీ వెరిఫికేషన్ అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది బాండ్లు అందుకున్నారు, ఈ ప్రభుత్వంలో అక్కడ ఇక్కడ అంటున్నారు. కానీ పేపర్ల రూపంలో ఉంది, స్థలం రూపంలో కొంతమందికి లేదంటున్నారు. నిజమేనా? నిజమే కదండి. కొంతమంది మాత్రం నిన్న 2 రోజుల క్రితం ఇచ్చారండి, మరి కట్టించేసినవి వాళ్ళకి యాన్వర్ చేశారు, కాగితాలు ఇచ్చేసారు. ఇక మీ ఇల్లు ఇది, మీరు శుభ్రం చేసుకుని దిగుతారు, అది మీ ఇష్టం అని చెప్పేశారు. అంటే కొన్ని కట్టేసినాయి, కట్టకున్న స్థలాలు మాత్రం పెండింగ్లో ఉన్నాయండి. అది చూసుకుంటే ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటుపక్క లోకేష్ గారు ఏమో ఈ కంపెనీల వేటలో ఉన్నారు. మరి అమరావతి కాబట్టి కొంచెం అభివృద్ధి అయితే రేపు పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు ఒక 10-15 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు అభివృద్ధి అంటారు. మరి అంతకుముందు అండి, అంతకుముందు ఏమైనా చేయగలిగారా? అంతకుముదు కూడా ఏం లేదు కదండి. అంతకుముందు 2014-2019 చేశారు. అప్పుడు పరిశ్రమలు లేవు, జాబులు లేవు. వేరే స్టేట్లు వెళ్ళిపోతున్నారు. కానీ మన ఆంధ్రాలో అయితే ఏ జాబులు రావట్లేదు ఎవరికి. అది ఇదే విధంగా రైతుల్లో కూడా గందరగోళం ఉంది సార్. ఫ్లాట్లు ఇంకా రాలేదు, గతంలో భూములు ఇచ్చిన వాళ్ళకి అనేది అమరావతి వాళ్ళ కాన్సెప్ట్. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, మరొకసారి ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఈ విధానంలో చూస్తే నిజంగా పాపం రైతులు అటుపక్క ఇళ్ళు, ఇటుపక్క రోడ్లకి, ఇటుపక్క స్థలాలన్నీ కోల్పోయి ఉంటున్నారు కదా. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రం? ఇప్పుడు కూడా ఇంకా కొంత స్థలాలు కావాలని చెప్పి అంటున్నారంట. ఏది మన అమరావతి తరఫున. మరి ఇప్పుడే సగం అవ్వలేదు, ఇంకా మళ్ళీ వీళ్ళు కట్టేసరికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియదు. మళ్ళీ అట్లా లేకుంటే వాళ్ళు కూడా బాధపడతారు కదండి. ఏదన్నా కట్టేటట్టయితే వాళ్ళు ఇచ్చినా వీళ్ళు తీసుకున్నా అందరికి ఉపయోగపడే, జనాలకు ఉపాధి కలుగుద్ది. కాబట్టి ఏం చేసినా నలుగురు ఉపయోగపడి చేస్తే బాగుంటుందండి. మరి ఏం సార్ కష్టకాలంలో ఆదుకుంటానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా అనిపిస్తుంది? ఏముందండి ఆయనది, ఏం లేదండి, అనవసరం. కాకపోతే ఏంటంటే మేము పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి, అభిమానం బాగుంటుందండి. కానీ రాజకీయ పరంగా అయితే మాకు ఏం అందట్లేదు, ఏం చేయట్లేదండి వాళ్ళు. ఏం లేదండి. కొంచెం అవగాహన ఉందంటారు, పర్లేదా కొద్దిగా? ఏమండి ఇంకా ఆయన నలగాలండి. ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద ఎంపీలు, సీఎంలు వీళ్ళు మంచి మైండ్. ఇప్పుడు ఈయన కొత్త కాబట్టి ఏదో ప్రశ్నిస్తానో చేస్తానంటున్నాడు కాబట్టి ఆ ప్రశ్నించేది కూడా లేదు. ఇప్పుడు ఎంత ముందని ప్రశ్నించేవాడు. ఇప్పుడు ఆయన డ్యూటీ ఆయన చేసుకోవడం సరిపోతుంది. ఈ 5 ఏళ్ళు వాళ్ళ కుర్చీలు వాళ్ళు కాపాడుకుంటారండి, అంతవరకే. కానీ అసలు ఏమి ఉండదండి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం. ఇప్పుడు ఈ రాజకీయ ప్రతిపక్షం అంటే వాళ్ళు ఏమే వేస్తారు, వీళ్ళు వాళ్ళ మీద బురద చల్లుతారు, అవి మామూలే. కాబట్టి జనాలకు ఉపయోగపడే ఏం చేస్తే ఇంకా మంచి పేరు చెప్పుకుంటారు. ఈ పొజిషన్ ఇంకా పొజిషన్లో ఎదుగుతారండి వాళ్ళు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాల వల్ల లోటు బడ్జెట్లకు వెళ్తుంది ప్రభుత్వం. మరి గత జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు అమలు చేస్తున్నారు. ఆయన కూడా మళ్ళీ ఒకసారి జనవరి అనంతరం కూడా బస్సు యాత్రలో మళ్ళీ పాదయాత్రలు అంటున్నారు. ఏదన్నా అవకాశం ఉంటుందో మరి నెక్స్ట్ 2029? అవునండి. ఇప్పుడు పెడితే పెళ్ళికూలు లేవు, చావు కూడా. ఇప్పుడు నువ్వు రూపాయి ఇస్తాను, నేను వెనక పరిగెడతాను. అతను రూపాయి ఇస్తానంటే ఆయన వెనక పరిగెడతాను. జనాలు ఏంటంటే గొర్రెలు అంటే వాళ్ళు అండి. ఎక్కడ ఉందంటే ఎక్కడ ఫ్రీ పథకాలు వస్తుంటే వెళ్తారు. మనం కష్టపడాలి, కానీ ఆ వచ్చేది ఉపయోగించుకునే లెక్కగా అయితే అటువంటి వాళ్ళకి ఇవ్వాలండి ఏ పథకాలు అయినా సరే. ఇప్పుడు 4 ఇల్లు ఉంటాయి, మళ్ళీ ఇల్లు కోసం వెంపలాడుతున్నారు. 2 ఎకరాల పొలం ఉంటుంది, నాకు పొలం కావాలని చెప్పి అంటారు. బిల్డింగ్లు ఇప్పుడు ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇల్లు ఏంటి, ఈ కమిటీ కుర్రలు కానీ వాళ్ళు కానీ ఇల్లు కానీ అంటే ఎవరన్నా రూపాయి ఇస్తే వాళ్ళకే సేవ చేస్తున్నారు. కానీ అసలు ఇప్పుడు అదే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఎవరికి సహాయం చేయట్లేదండి, వాస్తవం చెప్పాలండి. మాటలు ఏమంటారు సార్ అంటే మున్సిపాలిటీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ప్రజలు ఈ 18 నెలలు చూశారు కాబట్టి ఏమంటారు? ఒక మాటలో మళ్ళీ హవా ఇటే వీస్తుందా లేదా? చెప్పలేమండి, అది జనాలు నాడి అండి. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం బాగా చేసింది అనుకోండి, వీళ్ళ వైపే ఉంటుంది. లేదనుకోండి మొగ్గు చూపలేరు. ఇప్పుడు చెప్పే కదండి ఇందాక, పెడితే పెళ్ళికూలు అది చావుకోడు. ఇప్పుడు రాజకీయ పరంగా అంటే ఎన్నో మాటలు, ఎన్నో చేష్టలు చెప్తారు, ఎన్నో పథకాలు అమలు చేస్తామంటారు.
కానీ చేసేది ఒకటి చెప్పేది ఒకటి అండి. అది న్యూ ఇయర్ సందర్భంగా కూడా ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తేస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఒక వార్త అనేది ఒక వెలువడింది. ఏమంటారు దానిపైన? కరెంటు ఛార్జీల పైన గతంలో వాడుకున్న కరెంటుకి ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి వేయడం జరిగింది. అది నిన్న న్యూ ఇయర్ సందర్భంగా కూడా తీసేస్తామని ప్రకటనలు వస్తున్నాయి. నిజమేనంటారు? అది నిజమో కాదు తెలియదండి. మాటలు చెప్పడమే కానీ ఉపయోగం లేదండి. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు. ఫ్రీ బస్సులు దేనికండి? ఇప్పుడు కొంతమంది వ్యక్తిగతంగా వర్క్ ఇంట్లో పరిస్థితి వాళ్ళు వాళ్ళకి ఫ్రీయే, కానీ చాలా మంది కూడా ఉపయోగం లేకుండా బస్సులు ఎక్కి దిగి బస్సుల్లో కొట్టుకొని ఆడవాళ్ళు ప్రతి విధానం కూడా అసలు ఏం నచ్చలేదు. ఫ్రీ బస్సులు ఎందుకండి? కొన్ని కోట్లు అప్పారండి. ఇప్పుడు ఆ అప్పులు ఎందుకండి అనవసరంగా? ఆ అప్పులు కూడా జనాల మీద వేయటమే కదండి. ఇప్పుడు మేము కూరగాయలకు వచ్చాము, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. లేదు ఇప్పుడు పెట్రోల్ ఉంది, అది పెట్రోల్ అంటే సెంట్రల్ సంబంధం లేదండి. కొన్ని ఇప్పుడు నూనె కానీ ఇంకేదైనా సరే కానీ రేట్లు బాగా పెరిగిపోతున్నాయండి. నా చిన్నప్పుడు అయితే ఇప్పుడు 93, 92 అనుకోండి, 3.5 బియ్యం, తర్వాత 7కి వెళ్ళిన తర్వాత 16కి వెళ్ళిందండి. ఇప్పుడు 65 రూపాయలు 70 రూపాయలు లేని మంచి బియ్యం లేవండి. మరి సామాన్యుడికి ఎప్పుడు కూడా నిత్యావసర ధరలు సతమతం అవుతూ ఉంటాడు. ఈ సరుకులు సామాన్లు వీటితోనే మరి ఎలా ఉండబోతుంది సార్? రెవెన్యూ వచ్చే ఆదాయం పెరగట్లేదు కానీ ఖర్చులు పెరుగుతున్నాయని ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నారు. బేపచ్చింగా అండి. ఇప్పుడు ఒక సగటు మనిషి ఇప్పుడు కూలి పని చేసుకున్నాడు, ఒక టాపీ పనికి వెళ్ళాడు అనుకోండి, ఒక 1000 రూపాయలు వస్తున్నాయి. వాడు 1000 రూపాయలు వస్తుందంటే మందు ఏంటంటే మందు తగ్గించామన్నారు. ఒకప్పుడు రోడ్డు మీద పడిపోయినాడు ఎవడూ లేడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడిపోతున్నాడు. ఒక క్వార్టర్ బదులు 2 క్వార్టర్లు తీసుకుంటున్నాడు. ఎక్కువగా తాగేసి పడిపోతున్నారు. వాటి వల్ల కిడ్నీలు పోతున్నాయి. మెయిన్ కిడ్నీలు పోటీ క్యాన్సర్లో వచ్చి చనిపోతున్నారండి. ఈ మందు తాగి మరి జనాలు దారుణం అయిపోయారండి. అంటే కల్తీ మందు నేను అన్నాను, వాటి గురించి మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే మందు తగ్గించామనేసరికి రూపాయి బదులు 2 రూపాయలు పెడుతున్నారు. ఇంట్లో పిల్లలు కూడా పసులు పెడుతున్నారు. వీళ్ళకి ఆరోగ్యాలు పడిపోతే వీళ్ళు హాస్పిటల్ చుట్టూ పెరుగుతున్నారు. ఈ టైంలో ఏంటంటే ఇంట్లో పిల్లలు చెడిపోతున్నారు, భార్యలు చెడిపోతున్నారు. ఇంకో రకంగా చెప్పండి, చదువుకునే పిల్లలు కూడా ఆగిపోయి కూలి పనులకు దిగని వెళ్తున్నారండి చాలా వరకు.